హలో హాయ్ అందరి వంటలు అయిపోయాయి. వర్షం పడుతూ ఉంటే ఇలా టేస్టీ సింపుల్ రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది ఎగ్ కర్రీ కూడా ప్రిఫర్ చేసుకుంటారు కదా. ఇదైతే ఆలు మేతి కర్రీ అని చెప్పేశాను కదా ఇందాక. ఎలా చేయాలో కూడా చిన్నగా షార్ట్లో చెప్పేశాను. అయినా కూడా చాలా ఈజీ అండి, చాలామంది చేసుకుంటూనే ఉంటారు. ఇదైతే చపాతీలలోకి, నెక్స్ట్ మన రైస్లో కూడా బాగుంటుంది. మరి దీని కాంబినేషన్ ఏంటి అంటే నేను టమాటా చారు చేయాలి ఇప్పుడైతే. ఇది కూడా రెసిపీ చూపిస్తాను. ఇదైతే టమాటాలు, కొంచెం చింతపండు ఇలా మగ్గించుకోవాలి. తర్వాత దీని ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. ఇదైతే మనకు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చిన్నప్పుడు మేమైతే ఈ ఆలు కర్రీ చేసినప్పుడు కంపల్సరీ ఇంకా చపాతీ చేసుకొని తినేవాళ్ళం. ఈరోజు కూడా నేను ఈవినింగ్ చపాతీ చేస్తే తింటాను. ఇప్పుడు ఆలు ఎక్కడన్నా కొంచెం లావుగా అనిపిస్తే ఇలా అనుకుంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే ఈ మధ్య వచ్చి ఆలు అంత మంచిగా ఉడకట్లేదు, అందుకని. ఓకేనా, బాయ్ బాయ్.